మన తెలుగు స్టేట్స్లో తప్ప చాలా స్టేట్స్లో హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. నాకు అసలు ఏం తెలీదు. సో నా మరాఠీ ఫ్రెండ్స్ని అడిగితే జస్ట్ ఒక కోకోనట్ని తీసుకుని వెళ్ళి చాలు అన్నారు. ఇక ఇది పట్టుకొని నేను కిందకు వచ్చేసాను. మిగతా వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారని చాలా ఆతృతగా అడిగాను. వాళ్ళు నెయ్యి, ధాన్యం, కొబ్బరికాయ, ఇంకా ఆవు పిడకలు ఇలా కొన్నిటిని తీసుకొని వచ్చినారు. వాటర్ చేతిలో పట్టుకొని ఆ మంట చుట్టూ తిరుగుతూ వాటర్ పోస్తున్నారనమాట. ఆ తర్వాత ధాన్యం, కొబ్బరికాయ అన్నిటినీ ఆ మంటలో వేశారు. ఇక నేను కూడా ఒక ఆంటీని అడిగి వాటర్ తీసుకొని ఎలా చేయాలి అని అడిగి దాని చుట్టూ తిరుగుతూ వాటర్ కూడా పోసాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది. మనం వేరే స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళ కల్చర్ని ఫాలో అవడం, ఇంకా అడిగి తెలుసుకోవడం అన్నీ నాకు చాలా ఇష్టం. మన తెలుగు స్టేట్స్లో చెయ్యరు కదా, అందుకే మీకు కూడా చూపిద్దామని నేను ఇలా వీడియో తీసుకున్నాను. ఇక అక్కడున్న పెద్దవాళ్ళని అడిగాను దీన్ని స్టోరీ చెప్పమని. హోలికా అంటే ఒక రాక్షసట. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదనమాట. విశ్వ ప్రయత్నాలు చేస్తాడు ప్రహ్లాదుడిని చంపటానికి, కానీ ప్రతిసారి విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు. ఇక లాస్ట్కి హోలిక అయిన వాళ్ళ చెల్లిని అడుగుతాడట. హోలికాకి శివుడి నుంచి ఒక వరం ఉంటుందట. శివుడు ఇచ్చిన వస్త్రం మీద వేసుకుంటే ఎలాంటి అగ్ని కూడా తనని ఏమీ చేయదు. అందుకని హోలిక ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో దూకుతుందట. కానీ హోలికా మీద ఉన్న వస్త్రం ప్రహ్లాదుడి పైన పడుతుంది. దానితో విష్ణునామం జపిస్తున్న ప్రహ్లాదుడికి ఏమీ కదట. హోలికా మాత్రం ఆ మంటలో దహనం అయిపోతుంది. ఇలా ఈ రోజుని చెడు మీద మంచి గెలిచిన రోజుగా హోలికా దహనంగా జరుపుకుంటారు. ఇందులో మనం వేసేవన్నీ కూడా అసూయ, ద్వేషం అన్నిటిని అగ్నిలో వేసి దహనం చేసి ప్రేమ ఆప్యాయతల్ని పంచుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ కలర్స్ పూసుకొని హ్యాపీ హోలీ చెప్పుకున్నారు. ఎలా అనిపించింది ఈ స్టోరీ? నాకైతే చాలా బాగా అనిపించింది. కొత్త విషయం తెలుసుకున్నాను. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.